హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ లెమన్ రైస్. 1 kg రైస్తో లెమన్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక గిన్నెలో 2 tablespoon ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్ పల్లీలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక 1 tablespoon ఆవాలు, జీలకర్ర, మినప్పాలు, కందిబ్యాలను వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక జీడిపప్పు పలుకులను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కరివేపాకు రెబ్బలు, చిటికెడు పసుపుని వేసి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. తర్వాత పొడుగ్గా చీల్చుకున్న 7 నుండి 8 పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 kg రైస్కి 3 నిమ్మకాయల రసాన్ని వేసి ఒకసారి గరిటెతో కలుపుకొని సరిపడా ఉప్పుని వేసి దించేసుకోవాలి. వన్ కేజీ రైస్ని ఉడికించుకొని తాంబానీలో వేసుకోవాలి. అది చల్లారాక పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు అందులో పోపుని వేసి కింది నుండి పైకి అంతా కలిసేటట్టు అన్నంలో కలుపుకోవాలి. అంతే, లెమన్ రైస్ రెడీ. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. శ్రావణ మాసం రోజు అమ్మవారికి ఇలా లెమన్ రైస్ని నైవేద్యంగా చేసి సమర్పించండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.